నమస్తే ఫ్రెండ్స్. గత 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో మొట్టమొదటిసారిగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆగిపోయింది. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన ఈ బిల్ లోక్సభలో ఎందుకు ఆగిపోయింది? ఎందుకు అమలు కాలేదు? రండి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏప్రిల్ 16 నుండి 18 వరకు ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యక్ష సమావేశాలను పిలిచింది. అందులో మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ అనే 2 కీలక అంశాలను చర్చ జరగాల్సింది. నిజానికి 2023లోనే నారీ శక్తి వందన అధినియం ద్వారా మహిళలకు 33 రిజర్వేషన్లు ఇచ్చే బిల్లును ప్రభుత్వం పాస్ చేసింది. కానీ అది అమలు కావాలంటే కొత్త జనగణన మరియు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాలనేది ప్రభుత్వ నిబంధన. ఈ బిల్ ఎందుకు పాస్ కాలేదు? ఎందుకంటే నంబర్స్ ఆఫ్ ఓటింగ్ పడలేదు. డీలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే మొత్తం సభలో 2/3 మెజారిటీ ఓట్స్‌లు ఉండాలి. నిన్నటి ఓటింగ్ సభలో 528 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వానికి అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా 230 ఓట్లు వేశాయి. మెజారిటీ మార్కును అందుకోకపోవడంతో ఆ బిల్లు అక్కడే ఆగిపోయింది. అసలు కాంట్రవర్సీ ఏంది? ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్‌కి వ్యతిరేకం కాదు. కానీ వారు డీలిమిటేషన్‌కి మహిళా రిజర్వేషన్ బిల్లుకి లింకింగ్‌కి వ్యతిరేకమని వాళ్ళు చెప్తున్నారు. డైరెక్ట్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, దాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని ప్రతిపక్షాల డిమాండ్. సౌత్ ఇండియాలో భయం. డీలిమిటేషన్ వల్ల జనాభా ఎక్కువ ఉన్న ఉత్తర భారతదేశ ప్రాంతాల్లో, నార్త్ ఇండియాలో యూపీ, బీహార్ వంటి లోక్సభ సీట్లు భారీగా పెరుగుతాయి. దీనివల్ల జనాభా నియంత్రించిన సౌత్ ఇండియాలో, దక్షిణ రాష్ట్రాల్లో రాజకీయ బలం తగ్గిపోతుందని సీఎం ఎంకే స్టాలిన్ వంటి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్లో సౌత్ ఇండియన్‌కి చెందిన ఎంపీలకు ఒక భయం. ఎందుకంటే జనాభా లెక్కల ప్రకారం ఎంపీలను పెంచుకుంటే నార్త్ ఇండియాలో ఎక్కువ ఎంపీల శాతం పెరుగుతుంది. దీనివల్ల ఏదైనా బిల్లు పాస్ చేయడానికి కానీ, ఏమైనా కానీ పవర్ ఎక్కువ ఎంపీల ఉన్న రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్త్ బెల్ట్‌కే ఎక్కువ హిందీ బెల్ట్ ఉన్న రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనమని సౌత్ ఇండియన్ ఎంపీల యొక్క భయం. ప్రస్తుతం మన దేశంలో మహిళా ఎంపీల సంఖ్య కేవలం 14% మాత్రమే ఉంది. మెక్సికో వంటి దేశాలలో పోలిస్తే మన దేశంలో చాలా తక్కువ. ప్రభుత్వం డీలిమిటేషన్ ద్వారా 543 ఉన్న లోక్సభ సీట్లను 850కి పెంచాలనుకుంది. కానీ ట్రస్ట్ డెఫిషియట్ వల్ల ప్రతిపక్షం దీన్ని అడ్డుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్‌ని డీలిమిటేషన్ బిల్‌తో లింక్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరికొన్ని ఇలాంటి న్యూస్ అప్డేట్ కోసం నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. జై హింద్.